హలో, నేను శ్రావణి. మన ఛానల్కి స్వాగతం అండి. ఎస్ఎస్ డైలీ వ్లాగ్స్కి. నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదు. ఒక 2 months బ్యాక్ ఎప్పుడో చేశాను, నేను మళ్ళీ చేయలేదు. అండ్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే, నేను అప్పుడే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సబ్స్క్రైబర్స్ ఇట్లా తక్కువ వస్తున్నారు. సో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు సపోర్ట్ కావాలి, కొంచెం సపోర్ట్ కోసం అని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అండ్ 1000 మెంబర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను వీడియో చేయాలి అనుకున్నాను. 1000 మెంబర్స్ మొన్నే అయ్యారు. అవ్వగానే చేద్దాం అనుకుంటే నాకు కుదరలేదు. సో నేను ఈరోజు నా బర్త్డే కూడా, సో ఇంకా అన్నీ కలిసి వచ్చినాయి, స్పెషల్ అంతా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ చేయకుండా ఉన్నందుకు ఐఎమ్ సో సారీ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా సందీప్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. తను సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఈ వీడియోస్ స్టార్ట్ చేసేదాన్ని కాదు, అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసేదాన్ని కాదు. అండ్ చాలామంది చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ కోసం చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నాకు కొన్ని సిచ్యువేషన్స్లో నేను యాక్చువల్గా మొన్న మధ్య ఎప్పుడో ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఎందుకంటే వైష్ణవి గురించి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం చాలా అంటే చాలా ఘోరం. నేను తన గురించే ఒక వీడియో చేయాలి, ఖచ్చితంగా ఈ ఛానల్లో పెట్టాలి అనే ఉద్దేశంతో అనుకున్నా. బట్ అప్పుడు నాకు కుదరలేదు చేయడానికి. అండ్ నేను ఈ వీడియోలో మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను. అండ్ చాలా దారుణం నిజంగా చెప్పాలంటే. అమ్మాయిని లవ్ చేసి పెళ్ళి చేసుకొని చివరికి అమ్మాయిని చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం. నిజంగా అసలు ఏ అమ్మాయికి అలా జరగకూడదు. ఇంత ఘోరంగా ఎందుకు ఉంటారు? తన అత్త వల్లే తనకు ఆ సిచ్యువేషన్ వచ్చింది. లేదంటే ఆ అమ్మాయి తన హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉండేది. ఒక కట్నం కోసం 20 లక్షల కోసం ఒక అమ్మాయిని చంపేయడం అనేది దారుణమైన విషయం. వారికి ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగుండేది. అమ్మాయి ఇంకా తనకి బెటర్ లైఫ్ ఉండేది. అండ్ యూట్యూబ్లో కూడా మంచి సక్సెస్ వచ్చేది. ఇంత చిన్న జర్నీలోనే తను చాలామంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంది. సో అందుకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలామందికి సాధ్యం కాదు అది అంత తొందరగా అంతమంది సబ్స్క్రైబర్ని సాధించుకోవడం అనేది. తను చాలా గ్రేట్ నిజంగా. అయినా కూడా తనకు ఆ అదృష్టం లేకుండా చేశాడు ఆ దుర్మార్గుడు. అండ్ ఇప్పుడు ఏ అమ్మాయి 20 లక్షలు ఇచ్చి తనని పెళ్ళి చేసుకుంటుందో చూడాలి. అండ్ వాడికి జైలు తప్ప ఇంకొక ప్రపంచం తెలియకుండా ఉండాలనేదే నేను కోరుకుంటున్నా. నిజంగా అంత మంచి అమ్మాయి, చూడడానికి మంచిగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంది. అండ్ నేను ఇల్లరికి వస్తానని తనే చెప్పి కూడా ఆ అమ్మాయిని అంత చేశాడంటే వాడంత దుర్మార్గుడు ఇంకెవరో ఉండరు. మంచి అసలు దండం పెట్టాలనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు జనాలు అని చెప్పి. నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అవన్నీ డీటెయిల్స్ నేను ఇంకా చెప్తానన్నాను కదా. సో నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. అది ఏం జరిగిందంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా బర్త్డే ఎక్కువ సెలబ్రేట్ చేసుకోలేదు. ఈవెన్ ఒక డ్రెస్ కూడా కొనుక్కోను. కంపల్సరీగా నేను డ్రెస్ తీసుకోవాలి, ఇట్లాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవన్నమాట. సో ఇంకా ఏదో ర్యాండమ్గా అట్లా జరిగిపోతూ ఉండిద్ది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి సెలబ్రేట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నా. చిన్నప్పుడు సెలబ్రేషన్స్ అవి మా నాన్న ఏదో ఇంట్లో ఆడపిల్ల ఉంది, కొంచెం సెలబ్రేట్ చేయాలి బర్త్డే కదా, అదొక ఎంజాయ్మెంట్ లాగా మా డాడీ అప్పుడు తీసుకునే వాళ్ళు అనమాట ఇనిషియేటివ్. అప్పుడు ఏదో డ్రెస్ తెచ్చి అట్లా. చిన్నప్పుడు ఎలా ఉన్నా కానీ ఆనందమే వేరు కదా. మా నాన్న ఏదో డ్రెస్ తెస్తే ఆ డ్రెస్ని వేసుకొని ఒక 10 మందికి చూపిస్తూ ఉండేదాన్ని. మా నాన్న ఈరోజు ఒక కొత్త డ్రెస్ తెచ్చారు అని. ఇప్పుడైతే అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. అంటే నార్మల్గా కూడా ఉండవు. నేను ఎప్పుడు కొనుక్కోను అంత తొందరగా. మస్ట్ అండ్ షుడ్గా నాకు కొనుక్కోవాలి అట్లాంటి ఫార్మాలిటీస్ అయితే ఏం ఉండవు అనమాట. సో ఉన్నదే వేసుకొని మంచిగా రెడీ అవుతే చాలు. జస్ట్ తలస్నానం చేసేసి ఇంకంతే నార్మల్గా డ్రెస్ వేసుకుంటా అంతే. పర్టికులర్గా ఇట్లా సెలబ్రేషన్స్ అట్లా ఏం ఉండదు అనమాట. సో మీ అందరైతే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉండిద్ది, ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అవన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిద్ది. సో నేను మా హస్బెండ్తో ఎవరు లేరు, మా మమ్మీ వాళ్ళందరూ ఇంకా. సో మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకేదో చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. నేను యాక్చువల్గా చాక్లెట్ కేక్ తినాలని ఉంది అని అడిగానని చెప్పి ఆ చాక్లెట్ కేక్ కోసం మళ్ళీ పీసెస్ అవన్నీ ఎందుకులే, ఇంకెలాగో బర్త్డే వచ్చింది కదా అని చెప్పేసి చాక్లెట్ కేక్ తీసుకొచ్చారనమాట. ఇంకా నాకు ఇష్టం అని చెప్పి
ఇంకా దాన్నే కట్ చేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 డేస్ తినొచ్చని ఒక ఐడియాతో నేను ఇంకా మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నా. ఏదో చిన్న ఫ్యామిలీకి చిన్న ఆనందం అన్నమాట. సో అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం కాబట్టి పక్కన అక్క వాళ్ళని పిలిచేసి ఇంకా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా చిన్నగా, అంటే చాలా చిన్నగా, ఇంత సింపుల్గా ఎవరైనా సెలబ్రేట్ మేబీ చేసుకుంటారు కొంతమందికి, ఎందుకంటే సెలబ్రేషన్స్ అలాంటివి ఏం నచ్చవు కాబట్టి. కొంతమంది గ్రాండ్గా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, మంచిగా గ్రాండ్గా పార్టీ చేసుకోవాలి, అలాంటి కోరికలు అయితే మనకి ఎప్పుడూ లేవు. ఇప్పుడు కాదు, స్టిల్ ఇంకెప్పటికైనా వస్తాయో రావో తెలియదు. మేబీ ఖచ్చితంగా అలా సెలబ్రేట్ చేసుకుంటే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ చెప్తున్నాను నేను ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. మార్నింగ్ లేచి పరమాన్నం అవి వండాను, సేమియా పాయసం అది. ఇంకా మార్నింగ్ స్వీట్ తినాలని టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా డైరెక్ట్ లంచే అనమాట. బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఇంకా తెచ్చుకోలేదు. మీరైతే ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి.